ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి పోలీసులు తీసుకొచ్చారు? ఏమైంది? దొంగలెక్కడుంటే పోలీసులు అక్కడికే వస్తారు. ఇందులో షాక్ అవ్వడానికి ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఏమంటారు లాయర్ గారు? అలా అనుకుంటే మీరు ఇల్లు ఖాళీ చేసి జీవితాంతం పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అగ్నిదేవ్ గారు. ఏంటి ఎస్ఐ గారు, అడ్రస్ మారొచ్చారా లేక అగ్నిదేవ్ మాటలు నమ్మొచ్చారా? చెప్పాం కదా దొంగల్ని పట్టుకోవడానికి వచ్చామని. మహాదేవమ్మ గారి ఇంట్లో నగలు పోయాయని అగ్నిదేవ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తేనే వచ్చాం. అతనేదో చెప్పినంత మాత్రాన సాక్ష్యాధారాలు లేకుండా ఎలా వస్తారు? అయినా ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. దయచేసి వెళ్ళండి ఎస్ఐ గారు. ఇంత దూరం వచ్చింది నువ్వు వెళ్ళమంటే సరే అని చెప్పి చేతులు కట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు, మాతో పాటు దొంగతనం చేసిన వాళ్ళని తీసుకెళ్లడానికి. ఈ ముగ్గురులో ఒకరు లేదంటే ముగ్గురు కలిసి దొంగతనం చేశారు. అంతేకాదు, వీళ్లలో ఒకరికి కాలుకి ఖచ్చితంగా దెబ్బ తగిలుంటుంది. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు వచ్చిన రక్తం అక్కడ టీపాయికి అంటుకొనుంది. నా కాలుకేం దెబ్బ తగలేదు. నాకు తెలీదు అక్క. వైషు, మనమేం నేరం చేయలేదని మనకి తెలుసు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కంగారు పడకండి. కాలికి గాయముందన్నారు కదా, అదెవరో చెక్ చేయండి ఎస్ఐ గారు. ఆగండి ఎస్ఐ గారు. ఆడవాళ్ళని చెక్ చేయాలంటే లేడీ కానిస్టేబుల్ ఉండాలని తెలీదా మీకు? అంటే అది దొంగలు ఆడవాళ్ళని అనుకోలేదు సార్. అందుకే లేడీ కానిస్టేబుల్ని తీసుకురాలేదు. సరే, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి. ఆ తరువాత చెక్ చేయండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు చెకింగ్ చేస్తానంటే లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, మీకేం అభ్యంతరం లేకపోతే వాళ్ళని నేను చెక్ చేయొచ్చా? అభ్యంతరం ఆయనకు కాదు, నాకు. నువ్వేమన్నా పోలీస్వా? కనీసం పోటీ పరీక్షలు కూడా రాయలేదు. అలాంటిది నువ్వు నన్ను చెక్ చేస్తావా? ఏమక్కా, దొరికిపోతానని భయమా? ఏం మాట్లాడుతున్నావు శృతి? మన వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? దొంగతనం జరిగింది మహాదేవమ్మ గారింట్లో అంటున్నారు కదా. మహాదేవమ్మ గారు అంటే పున్నమికి నానమ్మ. తనింట్లో తనే దొంగతనం చేస్తుందా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అలవాటున్న వాళ్ళకి ఇదేం పెద్ద విషయం కాదులేండి. అత్తయ్య, పున్నమి తప్పు చేయడం నువ్వెప్పుడైనా చూసావా? అయినా తనని బ్లేమ్ చేయాలని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆ నగలు కావాలనుకుంటే తనే ధైర్యంగా ఇంటికి వెళ్ళి తీసుకురాగలదు. అయినా దొంగతనం చేయాల్సిన కర్మ పున్నమికేమీ పట్టలేదు. కర్మో కుట్రో అది తేల్చడానికే కదా పోలీసులు తీసుకొచ్చారు అగ్నిదేవ్ గారు. నేనేమీ అడ్డుపట్టం లేదు. వాళ్ళు చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపించమంటున్నాను. సరే పృథ్వీ, ఇన్నిసార్లు అడిగిన తర్వాత కూడా నేరం నిరూపించకపోయినా, ఆధారాలు కలెక్ట్ చేయకపోయినా మాదే తప్పవుతుంది. సుందరం, సుందరం, ఇలారా. ఇతను ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్. మాకు అనుమానం ఉన్న ఈ ముగ్గురు దగ్గర రక్తం తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేస్తాడు. వచ్చిన రిజల్ట్ ని ఎవరి డిఎన్ఏతో అయితే ఆ ఇంట్లో దొరికిన రక్తంతో మ్యాచ్ అవుతుందో వాళ్ళు దొంగతనం చేసినట్టు. ఈ
ఈ ప్రాసెస్ మీకు ఓకేనా లాయర్ గారు? ఏం చూస్తున్నావు సుందరం? నీ ప్రాసెస్ని మొదలుపెట్టు. ఓకే సార్. శృతి, బయట ఇంత హడావిడి జరుగుతున్నా అమ్మమ్మ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వెళ్ళి అమ్మమ్మని తీసుకునిరా. సరే అమ్మా. కొంచెం ముందుకు రామ్మా. ఈ రోజు నేను బయట గెంటేకపోతే చూడు. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. ఎవరు? ఏంటమ్మా? పున్నమి వల్ల ఈ ఇంటి పరువు పోతుందమ్మమ్మా. నాకేం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను. పరువు పోవడం ఏంటి? పున్నమి భాగ్యం వైశ్యతో కలిసి మహాదేవం ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారమ్మమ్మా. ఏంటి? ఈ ఇంటికి పోలీసులు వచ్చారా? నువ్వు కూడా రామ్మా. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? పున్నమి. పున్నమి. నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యలక్ష్మి. పదా. ఏం జరుగుతుంది ఇంట్లో? రండి భానుమతి గారు, మీకోసమే వెయిటింగ్. మీ ఇంట్లో దొంగల్ని పట్టించడానికే పోలీసుల్ని తీసుకొచ్చాను. దేవాలయం లాంటి ఇంట్లో దొంగలు ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ సాక్ష్యం ఉందని నేరం మోపుతున్నారు? భానుమతి గారు, సాక్ష్యం ఉంది కాబట్టే వచ్చాను. కానీ మీ వాళ్ళు నేరం ఒప్పుకోవడం లేదు కాబట్టి అనుమానం ఉన్న ఈ ముగ్గురి దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. 24 గంటల్లో నిజానిజాలు తేలిపోతాయి. దొంగలు కూడా దొరికిపోతారు. అతను చెప్పేది నిజమైన నిరూపణ అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.